అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఓ పసిబాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ పిల్లాడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన అభిమానం. ఎందుకంటే కేవలం సినిమాల్లో నటించడం వల్ల మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సహాయం చేస్తాడు. ఆ విలువలు తెలిసినటువంటి చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఆయన ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలానే నిరంజన్ అనే కుర్రాడు ఓ వింత వ్యాధితో బాధపడుతూ చివరిసారిగా నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది దగ్గర నుంచి అనడం, అది ఆయన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వినడం, వెంటనే అక్కడికి చేరుకోవడం, ఆ పిల్లాడి చెయ్యిని తీసుకొని ముద్దు పెట్టుకోవడం, చాలా ప్రేమగా పలకరించడం, పరామర్శించడం, శ్రీవారి శాలువాని తనకి భుజాల వెనక భాగం నుంచి వేయడం, బొట్టు పెట్టడం, కన్నీటి పర్వంతో అవడం కూడా జరిగింది. ఆ పిల్లాడేమి వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. ఆ పిల్లాడేమి వైఎస్ఆర్సీపీలో ఉండే పెయిడ్ ప్రమోషన్స్, ఎమోషన్స్ ఉండే పిల్లాడు కాదు. నిజంగా ఓ వ్యాధితో బాధపడుతూ చివరి గడియలతో ప్రాణాలతో పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆ పిల్లాడు. అది అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీలో ఐపాక్ టీములు రోడ్డు పక్కన ఫేక్ సర్వేల మాదిరిగా ఇక్కడ కోటేసుకుని ఒకలాగా, అక్కడికి వెళ్ళి గుట్కా వేసుకుని ఒకలాగా అప్పటికప్పుడు దొరికిపోయే కాదు కదా. అతను బాలేదు, ఆ విషయం తెలుసుకున్నాడు. ఓ వ్యక్తిగా వెళ్ళాడు తప్ప ఏదో జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు గాను, లేదంటే డిప్యూటీ సీఎం గాను, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాను ఆయన వెళ్ళలేదు. ఆ పిల్లాడి కోరిక తీర్చడానికి, వీలైతే ఆర్థికంగా సహాయం చేయడానికి మాత్రమే వెళ్ళాడు. దానికి పేరు నాని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు, ఆయనకి ఏమీ కనపడవు, వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుస్తుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేన మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడు వినపడదు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు, వినపడదు. అదేదో రాజా ది గ్రేట్లో చెప్తాడు, ఏమో సార్ నాకు కనపడదు సార్ అంటాడు. చూశారు కదా, ఇదంతా ఒక డ్రామా లాగా. అన్నయ్యా అని ఆ పిల్లాడంటే తమ్ముడు, ఎంత వెటకారం ఇది, ఎంత అహంకారం ఇది. ఇలా మాట్లాడొచ్చా? పేరు నాని నిన్ను తిట్టాలంటే ఈ రోజు భారతదేశంలో ఉండే బూతులు సరిపోవేమో అనిపిస్తుంది. నిన్ను కొట్టాలంటే ఇదే భారతదేశంలో ఉన్న చొప్పులు కూడా సరిపోవు అనిపిస్తుంది. నిన్ను ఏ విధంగా పని చేయాలంటే అరుంధతి సినిమాలో పశుపతిని మదవెక్కిన గుర్రానికి కట్టి ఆ గుర్రం లాక్కెళ్తా చూడు, ఆ విధంగా పని చేయాలి. నేను అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. అక్కడ పరిస్థితి ఏంటి? రాజకీయంగా విమర్శించాలి, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇలా ప్రాణాలతో చెలగాటాలు, లేదంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రాణంతో కొట్టుబిట్టాడుతున్నప్పుడు చివరి గడియలు, వాళ్ళ ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేర్చేటువంటి పరిస్థితిలో కూడా మనం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే జనాలు నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ షాక్ లో ఉన్నారు. ఈరోజు రేషన్ బియ్యం అమ్ముకొని ఆ డబ్బులతో అడ్డదిడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్న మాటలు ఇవి. బలిసి కొట్టుకుంటున్న మాటలు. జగన్మోహన్ రెడ్డికి పాలేరు పని చేస్తూ, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ, జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ పదవుల కోసం మదవెక్కి మాట్లాడుతున్న మాటలు అవి. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పహల్గామా దాడిలో చనిపోయినటువంటి మధుసూదన్ రావు గారికి 50 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శించి పరిస్థితి తెలుసుకుని 50 లక్షలు ఇచ్చారు. భారతదేశ బార్డర్ లో దేశ సంరక్షణ కోసం చనిపోయిన ముద్దుబిడ్డ మురళీ నాయక్ కి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శించి 25 లక్షలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మీద అటాక్ చేసి చంపబోతుంటే వాళ్ళని పనిష్ చేస్తే వాళ్ళ మీద లేని కేసు ఏమీ లేదు, అన్ని కేసులు ఉన్నాయి. గంజాయి కేసు ఉంది, ఒక కేసు కాదు. ఒక హెడ్ కానిస్టేబుల్ ని చంపబోయినటువంటి నిందితుల్ని, దొంగల్ని, ఆల్రెడీ ఎన్నో కేసులు ఉండే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, అవి నాకు తెలియదు అన్నాడు. అలాంటి ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్న వ్యక్తి నువ్వు. ఓ వ్యక్తి రాజకీయంగా బెట్టింగ్లు పెట్టుకుని డబ్బులు మొత్తం కోల్పోయి అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చుంటే తట్టుకోలేక చనిపోతే ఆ వ్యక్తితో భారతదేశానికి సేవ చేసినట్టు, సమాజానికి సేవ చేసినట్టు, అతని కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎవరిని పరామర్శిస్తాడు? ఏ వ్యక్తులు అన్నా నువ్వు వచ్చి మమ్మల్ని పరామర్శించు, మా పరిస్థితులు తెలుసుకో అని ఏ ఒక్కరూ అన్నా ఈ రోజుకి. అది బంగారుపాళ్యం, దండుపాళ్యంతో వెళ్ళా, గుంటూరు మిర్చి రైతులకి దగ్గరికి వెళ్ళా, పత్తి రైతుల దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కరు నువ్వు రా అన్నా, మా పరిస్థితులు తెలుసుకున్నాను అన్నా. అన్ని పెయిడ్ ప్రమోషన్సే కదా, పెయిడ్ ఆర్టిస్టులతోనే కదా, శాంతి భద్రతలకు ఆటంకమే కదా. ఈ చేష్టాలు చేసే మీకు ప్రజలు 11 సీట్లతో చెప్పు దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చారు. అంటే 11తో మీరు ఇలా ఉంటే మీ మెడ మీద 10 మెట్ల పైన
పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. 11, 21, 10 పదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సిగ్గులే, శరవలే. మీ కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. మీకు ఒక ఎమోషన్ ఉంటుందిగా. మీ అమ్మమ్మైనా, నానమ్మైనా, తాతయ్య అయినా, మీ పూర్వీకులైనా వాళ్ళనే మనం గుర్తుపెట్టుకొని ప్రతి పండక్కి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి పండక్కి కూడా చనిపోయిన వాళ్ళకి కూడా మనం సంక్రాంతి రోజు మనం ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటిది ఓ చిన్న కుర్రాడు ఆయన మీద ప్రేమతో నేను చివరిగా చూడాలి అనుకుంటే నువ్వు చేసినటువంటి ఏదైతే ఈ దారుణమైన పరిస్థితి ఉందో ఏం చెయ్యాలి? కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులకి చెప్పగలిగింది ఒకటే, సార్ మీరు ఒక శిఖరం, మీరు ఇలాంటివి ఎన్నో చేశారు. చిరంజీవి గారి తమ్ముడు అన్న ఇమేజ్ తో మీరు ముఖ్యమంత్రి అవ్వలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీగా, నికార్సుగా 10 మందికి సహాయం చేసే వ్యక్తి. తన దగ్గర ఉండేటువంటి పూర్తి అమౌంట్ ని పేద ప్రజలకు ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రత్యేకంగా ఎవరో వచ్చి మాట్లాడితేనో, ఎవరో వచ్చే ఇలాంటి దౌర్భాగ్యంగా అంటేనో పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించలేరు, ఆయన స్థానాన్ని తగ్గించలేరు, ఆయన హోదాను తగ్గించలేరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులని 2029 ఎలక్షన్స్ లో చెప్పుతో కొట్టినట్టు మళ్లీ ఓడించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.